హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. ఎప్పుడు డైలీ రొటీన్, ఇల్లు ఊడవడం, వాకిలు ఊడ్చుకోవటం, టీ తాగడం, కాఫీలు తాగడం, లేదంటే మెంతిపిండి, ఇదంతా డైలీ రొటీనే కదా. ఈ వ్లాగ్ వచ్చేసి రామనవమిది ఇంకా తీర్థప్పొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపించేస్తాను. లవంగాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, ఇంకా పచ్చకర్పూరం ఉంటే ఇవన్నీ ఎలా ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా మనం తీర్థం తీసుకున్నప్పుడు ఆహా ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. ఆ పాజిటివ్నెస్సే వేరుగా ఉంటుంది. అలాగే మనం కూడా చేసుకునే విధానాన్ని చూపిస్తున్నా. కొంతమంది ఇలా తయారు చేసి గుళ్ళల్లో ఇస్తూ ఉంటారు. లేదు అని అంటే గుళ్ళో వాళ్ళు తయారు చేసేదే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇంట్లో తయారు చేసేటప్పుడు నేను ఇక్కడ ప్యాకెట్ వైజ్గా చూపిస్తున్నాను. ప్యాకెట్లు ఎలా వేసుకోవాలి, వేసుకునే విధానం కూడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటే మటుకు మనకి పొడి అనేది మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. తీర్థంలో కూడా టేస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును, మరి ఏదైనా సరే ఒక ప్రాసెస్లో వెళ్తేనే కదా. ఇగోండి, మరి నేను పచ్చకర్పూరం తీసుకున్నాను 2 ప్యాకెట్లు. ఫస్ట్ ముందుగా పచ్చకర్పూరమే వేయాలి. లేదు అని అంటే కనుక మనం ఇవన్నీ తీర్థం చేసిన తర్వాత మిక్సీలో పిండి పట్టుకున్నా, లేదు అని అంటే ఏదన్నా రవ చేసుకున్నా, మనం పచ్చళ్ళు చేసుకున్నా ఇదే వాసన వస్తుంది. అందుకనే మీకు చెప్తున్నాను. పచ్చకర్పూరం వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. లవంగాలు 1 పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. ఇలాచి కూడా ఎప్పుడు పట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ పచ్చకర్పూరం పట్టేసుకున్నాక లవంగాలు వేసుకోవాలి. అది కూడా మనం బరకగానే పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ మటుకు చేసుకోవద్దు. పచ్చకర్పూరం ఎంత చేసినా కూడా మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి పర్వాలేదు, బ్లేడ్లలో ఉండిపోతుంది. అందుకనే కడిగేటప్పుడు మనకి ఇవన్నీ పోవు కాబట్టి ముందుగా పచ్చకర్పూరం పట్టుకుంటే ఆ వాసన ఈ తీర్థప్పొడికి అన్నీ వేస్తాం. ఇంకా 4 ఉంటాయి కదా, ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇవి వేసినప్పుడు ఆ పచ్చకర్పూరం స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇది ఇంట్లో చేసుకునే విధానాన్ని చెప్పాను. లేదు అని అంటే గుళ్ళల్లో చేసుకునే వాళ్ళకి మిక్సీలు సపరేట్గా ఉంటాయి. వీటి కోసమే సపరేట్గా పెడతారు కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఏదైనా పట్టుకోవచ్చు. లవంగాలు సగం కొంచెంగా వేసుకుంటున్నాను. నేను జారు కూడా మార్చేశాను, ఎందుకంటే పొడిగా కావటం లేదు. మరీ పౌడర్గా పలుకులుగా ఉండద్దు, మెత్తగా అవ్వద్దు. అలా అని చూసి పట్టుకుంటూ ఉండాలి. నేను చేసిన తయారీలో నేను చెప్తున్నాను. అలా చేస్తేనే తీర్థప్పొడి బాగుంటుంది. నీళ్ళల్లో వేసుకున్న, అభిషేకాలు కూడా చేసిన చాలా మంచిది ఈ తీర్థప్పొడితోటి. విశేషమైన రోజుల్లో అంటే ఏకాదశి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, మహాశివరాత్రి రోజు కానీ, అమ్మవారి పర్వదినాల్లో అందరి దేవుళ్ళకు కూడా చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా వేసి పాలల్లో అభిషేకం చేస్తే చాలా మంచిది. సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం అని చెప్తూ ఉంటాను కదా నేను. కృష్ణుడికి చేసేటప్పుడు ఈ పొడే వేసుకుంటాను, ఇంట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇంత క్వాంటిటీ చేస్తున్నది చూపించడం కోసం. ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసమే కాదు, ఇంట్లో కూడా తీర్థప్పొడి నిండుకుంది అని అంటే అయిపోయింది అని అర్థం. అందుకని నేను చేసుకుంటున్నాను. లవంగాలు పట్టేయడం అయిపోయింది. నెక్స్ట్ జాపత్రి వేసుకుంటున్నాను. లాస్ట్లో నేను ఇలాచీ వేస్తాను. ఇలాచీ కూడా నేను ఇంట్లో పౌడర్గా చేసి పెట్టుకునేది కూడా ఫస్ట్ చేస్తే ఇలాచీ పౌడర్ పెట్టేసుకుంటాను. లేదు ఇవన్నీ వేసినప్పుడు మటుకు పెట్టుకోను, ఎందుకంటే మళ్ళీ ఇదంతా ఏదైనా పాయసంలో వేసినప్పుడు ఈ వాసన వస్తుంది కదా. అందుకని నేనేమి పెట్టుకోవట్లేదు. ఇప్పుడు గుడికి ఇవ్వడం, నాకు ఇంట్లో పెట్టుకోవడం కోసం. జాపత్రి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. లవంగాలు కూడా పెద్ద ప్యాకెటే తీసుకున్నాను. నేను పట్టే ఈ ప్రాసెస్ మొత్తం కూడా నాకు ఈ తీర్థప్పొడి తయారు చేయడానికి 1 అవర్ పట్టింది. ఇంకొకటి జాజికాయ, ఇప్పుడు నేను మీకు చూపించింది నట్ మెగ్ అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి. దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి, నిద్ర లేని వాళ్ళకి. ఇంకొకటి విషయం ఏంటంటే మంగు మచ్చలు అంటారు కదా, ఇది పొడి చేసుకొని మొహానికి పాలల్లో కానీ, లేదు అనంటే రోజ్ వాటర్లో కలిపి పెట్టుకుంటే మంగు మచ్చలు అనేవి ఇప్పుడు అందరికీ కూడా వస్తున్నాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మూలంగా. ఇంకొకటి ఇది మిక్సీలో వేసేటప్పుడు, ఎంత కొత్త మిక్సీ అయినా పాత మిక్సీ అయినా సరే, ఇవి మనం కొట్టాకనే వేస్తే మంచిది. లేదంటే కనుక మిక్సీ మీ చేతికి వచ్చేస్తుంది. ఇంకా నేను అవన్నీ కొట్టి 2 ప్యాకెట్స్
జాజికాయ తీసుకున్నాను. ఒక్క ప్యాకెట్ అంటే హాఫ్ కేజీ 250 గ్రామ్స్ అనుకుంటా, 250 గ్రామ్స్ ఇలాచి పొడి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేయడం అయ్యింది. ఇవన్నీ పట్టిన తర్వాత మీద వేసుకుంటూ పోవడమే, కానీ కలిపి మట్టుకు సపరేట్గా ఏ గుడికి ఆ గుడికి సపరేట్గా ఇవ్వాలి. ఇక్కడ నేను ఇలాచీ మటుకు కొంచెమే వేసుకున్నాను. ఎక్కువగా వేసుకుంటే మటుకు పైన గ్రీన్ కలర్గా ఉంటుంది కదా, అది మిక్సీ అవ్వదు. నల్లగా ఉన్నది మటుకు మిక్సీ అవుతుంది, ఇంకా మిగతాదంతా పొట్టుగా ఉంటుంది. అన్నీ మిక్సీ పట్టేయడం అయిపోయినాయి. ఇంకా మటుకు నేను కలిపి నేను కొంచెం పెట్టుకున్నాక మిగతాదంతా ఒక ప్యాకెట్లోకి పెట్టేసి గుడికైతే పంపించేస్తాను. మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు తీర్థప్పొడి ఎలా చేసుకోవాలి అని. తెలియని వాళ్ళ కోసం చూపించాను తీర్థప్పొడి. ఇప్పటి వరకు ఎవరు కూడా పెట్టారో పెట్టలేదో నాకు తెలియదు, కానీ నేను అభిషేకం చేస్తూ ఉంటాను కాబట్టి నేను చూపించాలి అని అనిపించింది చేసేటప్పుడు. ఇవన్నీ నేను ఒక బాక్స్ పెట్టుకుంటాను. నేను నవరాత్రులలో కానీ లేదు అని అంటే నేను నెల ఒకసారి కడుగుతూ ఉంటాను. ఇట్లా గ్రహణాలు వచ్చినప్పుడు కూడా విగ్రహాలు చిన్నవి ఉన్నాయి. కృష్ణుడిని అయితే ఎప్పుడైనా కడుగుతూనే ఉంటాను ఏకాదశికి. అప్పుడు బంగారం, సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటరు, ఇంకా గంగాజలంతో ఇలా కడుగుతూ ఉంటాను కదా. ఇక్కడితోటి తీర్థప్పొడిది కంప్లీట్ చేసేస్తాను. ఇంకా రాముడి వారిది గుళ్ళో జరిగిన అభిషేకం, పసుపు కుంకుమ నీళ్ళు, ఇలా జలపాత్ర దార అంటారు. ఈ దారతోటే అభిషేకం గుళ్ళల్లో చేస్తూ ఉంటారు. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు చేస్తున్నది కూడా సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమ, గంధము, అక్షంతలు అన్నిటితో చేసిన తర్వాత శ్రీరామవారిని, సీతారాములను రెడీ చేస్తున్నారు. లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరినీ రెడీ చేసి కళ్యాణానికి తీసుకొని వస్తారు. 2 రోజుల నుంచి అనుకుంటున్నాను అభిషేకము వీడియో లేట్ అయిపోతుంది అని, కానీ ఏం చేయను, వాయిస్ చెప్పడానికి లేట్ అయిపోతుంది. అందుకనే ఇంకా షార్ట్ వీడియోస్ అయితే 3 minutes పెడుతున్నాను, లంచ్ వీడియోస్. అసలు ఏంటో పనే తెవలటం లేదు. ఇప్పుడు చేస్తున్నది కుంకుమతోటి, ఇందాక చేసింది పసుపుతోటి. ఇలా గంగాజలము ఎన్ని కుదిరితే, చెరుకు రసము ఎన్ని కుదిరితే అన్ని చేసుకోవచ్చు. ఇవే చెయ్యాలి అనేదైతే ఏమీ రూల్ లేదు. ఇప్పుడైతే రామనవమి నుంచి హనుమత్ జయంతి వరకు అంటే వారం రోజుల పాటు, అంతకుముందు వసంత నవరాత్రులు అయినాయి. నవరాత్రులలో ఎంత విశేషంగా పూజలు అమ్మవారివి చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు హనుమత్ జయంతి కూడా 12వ తారీఖు ఉంది. వీలైతే హనుమత్ జయంతి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. హనుమత్ జయంతి ఇప్పుడు వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇదే నెలలో 2 సార్లు హనుమత్ విజయోత్సవం కూడా వస్తుంది. ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. సీతమ్మ వారిని ఒకవైపు నుంచి అంటే పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు విడిది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా స్నానాలు చేయించిన తర్వాత అంటే బట్టలు కట్టి అమ్మవారిని రెడీ చేసి కళ్యాణానికి రెడీ చేసిన తర్వాత ఇరువైపుల నుంచి కళ్యాణానికి తీసుకొని వస్తారు. ఇది ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. అమ్మవారు ఒక దగ్గర నుంచి, అయ్యవారు ఒక దగ్గర నుంచి వస్తారు. అంటే మన పెళ్ళిళ్ళల్లో ఎదురుకోళ్ళు లాగా అనుకోండి. నాకు తెలిసిన విషయం చెప్పాను. ఇంకా హనుమత్ విజయోత్సవం గురించి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ మంత్రంలోనే తెలిసిపోతుంది కదా బుద్ధి బలము. మనం ఏదైనా భయపడుతూ ఉన్నా కూడా హనుమంతుడు తోడు ఉంటాడు అని అర్థం. అందుకనే ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు చదువుకుంటే మనకి దేవుడు అండగా ఉంటారు. హనుమాన్ చాలీసా కూడా అందరూ చేస్తూ ఉంటారు కదా. హనుమత్ చాలీసా హనుమత్ విజయోత్సవం రోజున చేసినా కూడా చాలా మంచిది. ఇంకా 2 మంత్రాలు కూడా ఉన్నాయి. ఏమీ రాని వాళ్ళు కూడా శ్రీరామ శ్రీరామ అనుకున్నా కూడా హనుమంతుడికి ఎంత ఆనందమో. ఈ కథ చిన్న కథ తెలుసా మీ ఎవరికైనా? సీతమ్మ వారు సింధూరం పెట్టుకున్నారట. సింధూరం నుదుటిన పెట్టుకుంటే అడిగారంట, ఎందుకమ్మా నువ్వు సింధూరం పెట్టుకుంటావు అంటే రాముడికి ఇష్టం అని చెప్పారంట. అందుకనే రాముడికి ఇష్టమైన పని చేస్తే నన్ను కూడా చాలా ఇష్టపడతాడని చెప్పి ఒళ్ళంతా సింధూరం రాసుకున్నారు ఆంజనేయ స్వామి. అందుకనే సింధూరానికి అంత ప్రత్యేకత ఉంది. సింధూరం పెట్టుకున్నా కూడా మనకి భయాలు, రాక్షస బాధలు, ఇంకా భయపడతారు కదా పిల్లలకి, వాళ్ళకు కూడా మనం సింధూరం పెడితే పిల్లలు అనేది ధైర్యంగా ఉంటారు. ఇంకొక
స్తోత్రం చెప్తాను హనుమంతుడి గురించి. రమారావి గారు కూడా ఈ స్తోత్రాన్ని చెప్పారు. అది కూడా నేను నేర్చుకున్నాను ఈ మధ్యకాలంలో. ఉల్లంఘ సింధో సలీలం సలీలం ఇస్సోక వహ్నం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకం నమామితం ప్రాంజలిర్ ఆంజనేయం. ఈ మంత్రాన్ని చదువుకున్నా కూడా రోజు మనకేవైతే దుఃఖాలు ఉన్నాయో హనుమంతుల వారు ఎల్లప్పుడూ అండాదండాగా ఉండి మనని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు అని ఈ శ్లోకానికి అర్థం. మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, రావణం అయిపోయింది, ఇంకా హనుమత్ జయంతి కూడా దగ్గరలో ఉంది. వీడియో అప్లోడ్ చేయడానికి చాలా రోజులైతే అయిపోయింది. దానికి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. రోజు కూడా లంచ్ వీడియోలు పెడుతున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో నాకు లంచ్ వీడియోస్ అయితే కామెంట్ చేయండి. ఏమైనా రెసిపీస్ ఉన్నా కూడా చెప్తూ ఉంటాను. పనసపొట్టు కూర, ఇలా పాతకాలం వాళ్ళవి అన్నీ కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా పచ్చళ్ళు కూడా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, రెడీగా అయితే ఉండు. మరి ఇక్కడితోటి శ్రీరామనవమి వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.